నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలిచే అంశం కాపుల సమస్యలు. హామీలు ఇస్తూనే ఉంటారు, కానీ అమలు ఎక్కడుందని ప్రశ్న తలెత్తుతోంది. రిజర్వేషన్లు, అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యం ఇవన్నీ కేవలం మాటలకే పరిమితమయ్యాయా? కాపు సమాజం నిజంగా న్యాయం పొందుతోందా, లేక ప్రతి ఎన్నికల ముందు మాత్రమే గుర్తొచ్చే ఓటు బ్యాంకుగా మారిపోయిందా? మరి నిజంగా కాపులకు అన్యాయం జరుగుతుందా? ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అనే అంశం గురించి అండ్ మిగతా విషయాల గురించి కూడా మనం మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు, ఇవాళ మన హాట్ సీట్ గెస్ట్. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు షో. సొంత కుల నాయకుడిని నమ్ముకున్న కాపులు మోసపోయారా, దగా పడ్డారా? ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా, అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా కాపులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా తీరని అన్యాయం జరుగుతుందనేది ప్రధాన డిమాండ్. మరి వాళ్ళ ఓట్లు కావాలి, నాయకుడిని నించోపెట్టుకోవాలి అంటే అప్పుడు కావాలి, కానీ మిగతా టైంలో మీకు కాపులు అవసరం లేదా? యాక్చువల్గా చెప్పాలంటే మేడం, కాపులు కేవలం రాజకీయం చేసి కాపుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ చేసింది. మొన్న 100% వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయనకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓట్లేసి అందరూ కూడా ఒకవైపు నించొని మనకు చేసుకుంటూ వచ్చారు. ఇది క్లియర్ అండి. ఆఖరికి ఈరోజు మళ్ళా రాజకీయాల్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మళ్ళా కాపు అంశం లేవనెత్తారు. వాస్తవాన్ని చెప్పాలంటే ప్రతి కులానికి, ప్రతి మతానికి కొన్ని ఇంపార్టెన్స్లు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా సాధించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ కాపుల దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు అవి కొంత వెనకబడే పరిస్థితి అయితే ఉంది. అన్ని విషయాల్లో, అభివృద్ధి విషయాల్లో కానీ, నిధులు కానీ, రిజర్వేషన్లు కానీ, రాజకీయ ప్రాధాన్యత విషయంలో కానీ కాపులు చాలా మటుకు వెనకబడి ఉన్నారు. వాళ్ళకి అసలు కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు అనేది ప్రధాన డిమాండ్ కదా. అంటే ఎందుకు సొంత నాయకుడిని నిలబెట్టుకోవాలంటే మీకు కాపులు కావాలి, కానీ కేవలం ఒక ఓటు బ్యాంకుగానే మీరు మార్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు తప్ప ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు నెరవేర్చలేదు కాపుల విషయంలో అనేది. కూటమి పార్టీ అక్కడ కాపుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కాపులకి మేము ఇది ఇస్తామని కానీ, అది ఇస్తామని కానీ ఇదేం చెప్పలేదు. నార్మల్గా అన్ని కులాలని అడ్రస్ చేసాం, అన్ని కులాలు సూపర్ 6 పెట్టుకున్నాం, ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని కూడా ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవన్నీ మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అలా కాపులు ఏం చేయలేదు మేడం. చేసిందంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు చూసినా కాపు రాజకీయమే చేసుకుంటూ కూర్చుంటుంటుంది, కుల రాజకీయాలు చేసుకుంటుంది, ప్రాంతీయ రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటుంది. ఈరోజు కూడా ఎందుకు బయటికి తీసుకొచ్చారు? ఒక వ్యక్తి, ఒక సాయి అనే వ్యక్తిని కావాలని కాపు అని చెప్పి తీసుకొచ్చి కాపు కుర్రోడు సాయి అని చెప్పి మేము ఇప్పుడు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఎవరు ఇది చేసుకుంటున్నారు? దానికి అది కాదు కదా ఫారం. ఒక క్యాస్ట్, ఒక కమ్యూనిటీది ఫారం అది కాదు కదా. ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాం, ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ కేవలం ఒక కమ్యూనిటీని బేస్డ్ చేసుకొని పార్టీ పుట్టింది కాదు కదా. ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పుట్టిన పార్టీ. అఫ్కోర్స్ ఇక్కడి నుంచి అదే కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాదని అనట్లేదు. ఆయన ఒక స్థాయి వరకు తీసుకుని వచ్చారు. వాస్తవానికి మా కాపుకి మేము చేయాలనే దానికన్నా అందరికీ చేయాల్సినప్పుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ కులం అన్యాయం అయినప్పుడు డెఫినెట్గా గొంతెత్తారు, మాట్లాడారు, వాటి మీద ఇది చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కామన్ కదా ఇవన్నీ. కానీ అన్యాయం అయితే ఎక్కడ జరగదండి. ఇంకా ముందుకు తీసుకుని వెళ్తున్నాం, కానీ అన్యాయం ఒకే కమ్యూనిటీ కోసం, ఒకే కమ్యూనిటీ దీనికోసం చేసింది ఏం కాదండి ఇక్కడ. బట్ మీరు ఏం అన్యాయం జరగలేదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాపులకు అది చేస్తాం, ఇది చేస్తాము, అండ్ 3 కోట్ల నిధులు కూడా విడుదల చేస్తాము అని చెప్పారు. అది ఇంతవరకు విడుదల చేయలేదు. అండ్ నిన్న త్రిమూర్తులు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, పేరు నాని కానీ మాట్లాడే మాటలు ఏంటంటే, కాపులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము, నిధులు వచ్చే వరకు కూడా మేము దశల వారీగా కూడా ఇలాంటి ధర్నాలు చేస్తూ ఉంటాము, నిరసన కార్యక్రమాలు చేపడతాం, వారికి అండగా ఉంటాము అని అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వంలో మీరు అన్యాయం చేయకపోతే ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? మీరు ఎవరు దశల వారీగా మేము మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన మా పర్సనల్ ఎవరు? ఒక పార్టీ వ్యక్తులు. వాళ్ళు ఎలా కమ్యూనిటీని వాళ్ళు ఎలాగ ఇది వేసుకుంటారు, వాళ్ళు ఎలాగ ఆ మాస్క్ వేసుకుంటారు, వాళ్ళు ఎలాగ భుజాన్ని వేసుకుంటారు. నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక పార్టీ జెండా పట్టుకున్నప్పుడు ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిటీ లీడర్. ఐ మే బి రిప్రజెంటెడ్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ. నేను అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ నేనైతే కమ్యూనిటీ లీడర్ని అయితే కాదు.
వీళ్ళు ఎలాగా ఇది మాట్లాడతారు? సరే మాట్లాడారు, బాగానే ఉంది. మరి 19-24 మధ్యలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కనీసం కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పమానండి, ఎంత చేశారో చెప్పమానండి, అవన్నీ మాట్లాడాలి కదా. మరి అదే కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆ రోజు మా జనసేన కుర్రాడు మాకు కాలువలు లేవని వాళ్ళ ఎమ్మెల్యేకి ఒక గద్వాల్ అనే ఒక నియోజకవర్గంలో అడిగితే అక్కడ ఆయన విపరీతంగా తిట్టడం వల్ల చనిపోయాడు. మరి ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు కదిలేలా? ఆ రోజు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలే? ఈరోజు సోకాల్డ్ పీపుల్ అందరూ ఎలా మాట్లాడుతున్నారు? నేను అడుగుతుంది ఏంటంటే, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు? వాళ్ళేమి మాకేమి కూటమి ప్రభుత్వానికి ఏమి వేయలేదు కదా ఓట్లు, వాళ్ళేమి మా కూటమి ప్రభుత్వానికి ఏమి వెనకాతలు లేరు కదా, పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు లేరు, జనసేన వెనకాతలు లేరు. వాళ్ళు ఈరోజు ఎలాగ మాట్లాడతారు? వాళ్ళు ఆ రోజు మాట్లాడారు ఆపోజిట్గా, ఆ రోజు ఆపోజిట్గా ఓట్లు వేయించుకున్నారు, ఆ రోజు ఆపోజిట్గా పోటీ చేశారు. వాళ్ళు మాట్లాడితే కాపులందరూ మాట్లాడారు, నేను ఎలాగ మీరు ఇదవుతారు, కన్క్లూడ్ అవుతారు? నేను అంటుందండి, ఈ ప్రభుత్వాలు వీళ్ళ ప్రభుత్వం నమ్ముకొని పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళారు, కార్పొరేషన్ నుంచి మనకు సపోర్ట్ వస్తుందని. ఆ రోజు ₹1 కూడా ఆ రోజు ఆయన ఇస్తానని చెప్పి కూడా సపోర్ట్ ₹1 కూడా లేకపోతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు వీళ్ళకి గుర్తులేవా? ఎన్ని లేవు? మరి మీరు చెప్పండి, 19-24 మధ్యలో కాపులకి ఏం ముద్రించారు? ఏం చేశారు? మీరు ఏం చెప్పారు? ఏం చేశారు? ఆఖరికి పాదయాత్రలో ఈడబ్ల్యూఎస్ నుంచి నేను ఈడబ్ల్యూఎస్లోని కాపులను పెట్టనని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే కనీసం మాట్లాడడానికి ఈ కాపులు ఎవరు లేరు. మరి ఏంటి ఉద్ధరించేస్తారు? దశల వారీగా ఏం న్యాయం చేసేస్తారు? ఈడబ్ల్యూఎస్ని తీస్తారు కదా జగన్మోహన్ రెడ్డి, కాపులు తీస్తాడు కదా. మరి ఆ రోజు ఏం మాట్లాడారు? ఈరోజు మరి ఆ రోజు దశల వారీగా ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డితో గొడవ పెట్టుకోలేదు? కానీ ఇప్పుడు అదే పార్టీ కాపుల పక్షాన నిలబడుతుంది. అవునండి, ఇది ఏంటంటే కమ్యూనల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి కావాల్సింది ఏంటంటే అయితే విడదీయడం, పరిపాలించటం, అది ప్రాంతీయంగా విడదీయడమా లేకపోతే కులాలుగా విడదీయడమా, విడదీసే పరిస్థితి చేస్తారు. వీళ్ళు ఏంటంటే తగుదునమ్మ అని ఒక 4-5 ఉన్నారు, వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళతోనే మాట్లాడిస్తారు. కానీ పనులు సంపాదించుకోవడాలు, పదవులు అనుభవించుకోవడాలు వాళ్ళందరూ కూడా వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఏడి, మిథున్ రెడ్డి ఏడి, వీళ్ళందరూ ఏరి? ఈరోజు సోకాల్డ్ ఒక్కొక్క స్కామ్లో ఒక్కొక్కరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడాలిగా. స్కామ్లో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే బొత్స మాట్లాడతారు, లేదంటే అమర్ మాట్లాడతాడు, లేదంటే పేరు నాని మాట్లాడతాడు, లేకపోతే అంబరాంబాబు రోజు మాట్లాడుతుంటాడులేండి. అతను ఏం మాట్లాడతాడో కూడా తెలియదు, పేరు నాని ఏం మాట్లాడతాడో తెలియదు. అంటే వీళ్ళందరూ కేవలం వీళ్ళు మాట్లాడాలి అంతే. ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా మీరు మాట్లాడండి అని చెప్పి వీళ్ళని వదిలేసి కూర్చోబెట్టారు, అది కూడా తెలియదు. ఇప్పుడు కాపులకి న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? వాళ్ళ పార్టీలోనే అడుగుతున్నాను, కాపులకి న్యాయం ఏమండి? మీరు భోజనాలు చేయడానికి పచ్చిపక్ష పర్వణాలు ఆలిగి పెడతారు, ఊరికే తిట్లు మా మీదకి వస్తాయి, ఇవన్నీ ఏంటి మాకు నోటీసులు వస్తాయి, మీరు చేసేది ఏంటి? మాకు అడగలేరే? ఇలా 5-6 కూర్చొని ఎందుకు అడగలేదు? మరి ఆ విధంగా కాపులు మాట్లాడి ఒక రౌడీ షీటర్ని, సాయి అనే రౌడీ షీటర్ని మీరు ఎత్తుకున్నారు కదా. మరి అంటే ఎంతసేపు మీరు ఇలాంటివే పెట్టుకుంటారు? కాపుల్లో కేవలం రౌడీ షీటర్లో ఉన్నారా మీరు? ఏదన్నా ఏ కోడరామమూర్తి గారు ఏదో లేకపోతే ఇంకొకరిని తీసుకొని మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేసుకోవచ్చుగా, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకొని ఉండొచ్చుగా, ఒక 10 మందికి ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చుగా. లేకపోతే ఇండస్ట్రీలోనే అనేక మంది ఉన్నారు, ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేకపోతే క్రికెట్లోని ఉన్నారు, ఫస్ట్ కెప్టెన్ నాయుడు గారు, ఆయన పెట్టుకొని మాట్లాడు. మరి మీరు ఎందుకు మాట్లాడట్లా? అంటే ఎంతసేపు మీరు వీళ్ళని అసలు ఎత్తుకునిందే మీరు తప్పు అంశాన్ని ఎత్తుకున్నారు. మీరు ఎత్తుకున్న అంశమే చాలా తప్పు అంశం. మీరు వచ్చి ఈరోజు ఉద్ధరిస్తానంటే ఎలాగవుతుంది? అంటే ఇక్కడ ఓన్లీ పాలిటిక్స్ కేవలం చేయడానికి మాత్రమే వచ్చారు. మీరేమంటారండి? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటారండి, మేము కూటమి ప్రభుత్వం ఏం చేసాం, మీరేం ప్రభుత్వం ఏం చేశారో అన్ని కూడా మనం మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, రీసెంట్గా తోట త్రిమూర్తులు కానీ బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళు ఏమన్నారు, ఒక ఎన్నికలప్పుడు మాత్రం మీకు ఓటు కావాలి, అప్పుడు మాత్రం గుర్తొస్తారు, మీ అవసరం లేదు ఇంకా అనుకున్నప్పుడు వద్దు అనే నాయకుడిని పవన్ కళ్యాణే చూస్తామని అంటున్నారు. ఎవరు వద్దన్నారు? ఎవరిని వద్దన్నారు? మిమ్మల్ని వద్దన్నారు. మీరు కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఈరోజు కూటమి కలిసికట్టుగా ఉంటే వాళ్ళు 30 సార్లు పుట్టినా కూడా వాళ్ళు అధికారంలోకి రాలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలి, లేదా పవన్ కళ్యాణ్ గారికి
ఫుల్ సపోర్ట్గా ఉండే ఒక కమ్యూనిటీ, బయటికి కనబడుతున్న కమ్యూనిటీ కాపుల కమ్యూనిటీ, వీళ్ళిద్దరిని ఇది చేయాలి. ఇది ఒక ప్లాన్ అండి, ఇది పొలిటికల్ ప్లాన్. వాళ్ళకి మీరు అంతర్లీనంగా మీరు మాట్లాడినా ఏది మాట్లాడినా ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, మీరు ఈ ఒక్క అంశం మీద మీరు సక్సెస్ అయితే మీకు రేపు పుట్టగతులు ఉంటాయి. ఏది మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ పుట్టగతులు ఉంటాయి. లేదంటే మీకు రాజకీయం ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికి మీకు కలిపి ప్రభుత్వాన్ని ఇస్తే, ప్రజలు ఇస్తే, మీరు భయభ్రాంతులకు గురి చేసి అనేకమైన దారుణాలు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన తర్వాత మీకు ఎలాగిస్తారు? వాళ్ళు కొట్టుకుంటే మేము గెలుస్తామనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కొట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. నేను అడుగుతున్నానండి, ఎవరు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వెళ్ళిపోతారు? ఎవరు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వెళ్తారు? వీళ్ళేమంటారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన నాయకులు కాదు కదా మీరు. వైసీపీలో ఉన్నోళ్ళు కానీ, టీడీపీలో ఉన్నోళ్ళు కానీ చాలామంది వాళ్ళ పిల్లలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు. ఇంట్లో మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు. ఈ 2 సంవత్సరాలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, చాలా ఇన్డెప్త్ ప్రతి గ్రామంలోని ప్రతి నార్మల్ వ్యక్తి దగ్గరికి కూడా ఆయన పరిపాలన వెళ్ళింది. ఎందుకంటున్నానంటే, వీళ్ళు మొత్తం స్టేట్ అంతా కూడా మా సర్పంచులు గెలిచేశారని భుజాలు ఇది పెట్టుకొని సంఘాలు గుద్దుకున్నారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత వరకు ఆ సర్పంచులకి కనీసం పవర్ లేదండి. పంచాయతీ రాజులో కనీసం ఆగస్టు 15కి, జనవరి 26కి జెండా ఎగరేయడానికి రూపాయి లేదు. అలాగని చెప్పి సర్పంచ్ ఇది చెయ్యాలనేది కూడా సర్పంచ్ దగ్గర ఏం పవర్ లేదు. మేము వచ్చిన తర్వాత నభూతో నా భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థనే పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు దేశంలోనే టాప్లో పెట్టారు. ఈరోజు పిఆర్లో ఎవరైతే కృష్ణతేజ గారు ఉన్నారో ఒక కమిటీ మెంబర్ దేశంలో ఎందుకున్నారు? మరి మేము లాస్ట్ ఇయర్ అవార్డ్స్ పొందాం, ఈ ఇయర్ అవార్డ్స్ పొందాం పంచాయతీల్లో. మరి మీరు చెప్పండి ఒక అవార్డు. నేనంటుంది ఏంటంటే, వీళ్ళకి తెలియని విషయం అది. వీళ్ళకి ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఆల్రెడీ గతంలో 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే పర్సంటేజ్, ఆ పర్సంటేజ్కి డబల్ ది పర్సంటేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ ఊరికే అంటే ఊరికే ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని చేసుకుంటున్నారు. అంశం కూడా ఎవరైనా మంచి ఏదో ఒక పెద్ద వ్యక్తో లేకపోతే ఒక ఉన్నతమైన వ్యక్తి కోసం మీరు పోరాటం చేసి ఉంటే బాగుండేది. క్రిమినల్, ఆయన ఏమన్నారు, క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ క్రిమినల్. క్రిమినల్ని మీరు ఒక కులమో ఒక మతాన్ని పట్టుకొని మీరు చూడడానికి లేదు కదా. మీరు ఎలా చేస్తారు? క్రిమినల్స్ అంతా క్రిమినల్సే, ఎవరైనా అంతే. ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. నా కాన్స్టిట్యున్సీలో నేను ఈ రోజు వరకు 2 సంవత్సరాలు, ఇట్స్ రికార్డ్, ఆన్ రికార్డ్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లోను ఒక్కరి గురించి కూడా నేను వాళ్ళని వదలని చెప్పి నేను ఫోన్ కూడా చేయలేదు. ఐఎమ్ ఫ్రమ్ జనసేన పార్టీ. జనసేన విలువలకి కట్టుబడి ఉన్నాను. ఆయన ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గానికి నేను కట్టుబడి, కనీసం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్కే మేము ఫోన్ చేయండి నేను ఈ రోజు వరకు. మీరు అడగండి కావాలంటే. అలాగే మేము పరిపాలించుకుంటూ వస్తున్నాం. మరి ఎందుకు మీ మీద ఇలాంటి నిందలు, విమర్శలు ఎందుకు వస్తున్నాయి? వస్తాయి కదా. ఆ నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అండ్ మీకు పవన్ కళ్యాణ్కి ఒక గ్యాప్ వచ్చిందనే మాట వాస్తవమా? వాస్తవం కాదండి. గ్యాప్ ఏముంటుంది? నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పే పవన్ కళ్యాణ్ మీతో. నిధుల దుర్వినియోగానికి నేను ఎమ్మెల్యేనండి. నాకేం నిధులు ఉంటాయి? ఇప్పుడు ఏమవుతుందంటే, శాండ్ గురించి ఫస్ట్ రాగానే ఎమ్మెల్యే శాండ్ అన్నారు. మీరు చెప్పండి, శాండ్, ఫ్రీ శాండ్కి ఎమ్మెల్యేకి సంబంధం ఏముంది చెప్పండి? వైన్స్ ఎమ్మెల్యే పెట్టుకున్నా ఈ రోజు కిడ్నీలు అమ్ముకొని వైన్స్లని ఇది చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది జెన్యూన్గా ఉంది. మీకు ఆదాయం ఏమో సూపర్కి వచ్చేది ఏమి రన్ చేయాలంటే వాళ్ళే కరెక్ట్గా ప్రాపర్గా రన్ చేసుకుని, జాగ్రత్తగా రన్ చేసుకొని రూపాయి నార్మల్గా ఇది చేసుకునే పరిస్థితుల్లోనే వైన్స్, అందులోనేమో విపరీతంగా ఏం వచ్చేసి ఏమి ఉండదండి ఎక్కడ కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తే గ్రావల్ మైన్స్ అని అనుకోండి, ఆ మైన్స్ అంతటికి కూడా సపరేట్గా ఒక ఏజెన్సీలు పెట్టారు. మా జిల్లాలో ఏఎంఆర్ అని ఒక కంపెనీకి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినవే ఇవన్నీ, వైసీపీ నుంచి వచ్చినవే ఇవన్నీ. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ప్రతిదీ కూడా స్లిప్ రాసి పంపిస్తారు. ఇంకెక్కడో ఇది అవుతుంది. ఒక దగ్గర ఇదే వైసీపీ, ఇదే సాక్షి ఒక భూములు అసైన్డ్ భూములు డీవియేషన్ అయితే డెఫినెట్గా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది. గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటే ఎమ్మెల్యే 200 కోట్లు అందులో సంపాదించేస్తున్నారని ఆరోపణ చేశారు. నేను సింపుల్గా అడుగుతున్నాను, ఎవరికైనా అసైన్ భూములు నేను అసైన్ చేస్తే గవర్నమెంట్ నుంచి నాకు డబ్బులు వస్తాయి. కానీ
వాళ్ళ నుంచి గవర్నమెంట్కి తీసుకెళ్లి భూములు వెనక్కి ఇస్తే నాకెలా డబ్బులు వస్తాయి? ఇలాంటి ఆరోపణలే నా మీద. ఆ ఆరోపణలు ఏమున్నదండి? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తిడతారు, నన్ను అయితే తిడతారు. నేను ఓపెన్ గానే చెప్తాను, నేను తప్పు చేస్తే తోలు తీసేస్తారు, అందులో డౌట్ లేదు. అది జ్ఞాపకం ఎలాగనుకుంటారు? జరిగిన దాంట్లో ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా తిట్టారు, చోద్యం చూస్తున్నారు. అంటారండి మా బాస్ అండి, మా ఇద్దరి మధ్య. మరి మీకు లోపల తీసుకెళ్ళి తన్నిన రోజులు లేవా? వైసీపీ వాళ్ళ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి అనేకమైన వచ్చినాయి, లోపల తీసుకెళ్ళి తన్నాడు. అవన్నీ వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు. మాకు అలాగే ఉండదు. నువ్వు సరిగ్గా చేయలేదంటే సరిగ్గా చేయలేదని చెప్తారు. మీరు ఎందుకు నోరిప్పలేదంటే నోరిప్పలేదని పబ్లిక్ అనే చెప్తున్నారు, అంతే కదా. అది గ్యాప్ అంటే ఎలా అవుతుంది? అయితే విజయ్ గారు, ఇప్పుడు నిధులు దుర్వినియోగం అవుతున్నాయనో లేకపోతే మన వాళ్ళని తిడుతున్నారనో మన గురించి ఇంతగా మాట్లాడుతున్నారనో అనే విషయము మీకు తెలియదా? మీరెందుకు ఆయన చెప్పేదాకా కూడా మాట్లాడలేకపోతున్నారు? మీరు ఏం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు మీకు ఆయన చెప్పే వరకు తెలియదా ఏం జరుగుతుంది? అలా కాదు మేడం. ఇప్పుడు ఏమైందంటే ఒకటి మాత్రం క్లియర్ మేడం, చిన్న ఇక్కడ ఎస్పెషల్లీ నా మిస్టేక్ కూడా ఉంది. నా మిస్టేక్ ఏంటంటే 2019-24 మధ్యలో మేము ఎవరిని కూడా స్పేర్ చేయలేదు. మాకు ఇదే స్టూడియోలో అనేక సందర్భాల్లో వచ్చి మమ్మల్ని తిట్టి మమ్మల్ని చంపేస్తానని భయపెట్టినా కూడా మేము ఇదే స్టూడియోలోని మేము డిబేట్లు చేసుకుని వెళ్ళిన ప్రాణాలని కూడా వదిలేసి మేము తృణప్రాయంగా నేను పక్కన పెట్టి మేము డిబేట్లు చేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయండి. సో 100% మా పార్టీలోని మా వాయిస్ మాకు ఒక స్పేస్ ఉంది, ఒక స్థానం ఉంది, అంతా ఉంది, కాదనన్ను. ఒకసారి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత 19-24 మధ్యలో మేము ఇది చేయలేదు, మీరు ఇది చేయలేదని మేము చెప్పిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి నేను చేస్తా ఉన్నాను. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయింది ఏంటంటే, సరే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న పిల్లోడు, ప్రాణాపాయం, చాలా ప్రాణాల మీదకి వచ్చిన వ్యాధితో ఆయన నుండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అనుకున్నాడు. ఆయన మానవతా దృక్పథంతో వెళ్ళారు. మానవతా దృక్పథంతో వెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడని పేరు నాని కామెంట్ చేస్తే నిన్ను ఏమని మాట్లాడాలా? బూతులు మాట్లాడాలా పేరు నానిని? ఉమ్ముయ్యాలా పేరు నాని మీద? ఏమని ఉంటుంది చెప్పండి? ఒక మానవత్వం కూడా లేకుండా నువ్వు కామెంట్ చెయ్యాలని మీ పార్టీ టార్గెట్ ఇస్తే, మీరు విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక టార్గెట్ ఇస్తే, అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రోజు కూడా ఏడు పడితే మాట్లాడుతుంటే వాళ్ళ కోసం మేము మాట్లాడడానికి మా దగ్గర మాటలు లేవండి. ఎందుకంటే మా డిక్షనరీలో ఉన్న డిసిప్లిన్, మా డిక్షనరీలో ఉన్న ఏదైతే అర్థాలు, మా డిక్షనరీలో ఉన్న మా సెన్సిటివిటీ మాకుంది. మేము ఇప్పుడు బయటకు వచ్చి అంతా ఏం మాట్లాడాలా? పేరు నాని నీకేమైనా బుద్ధి ఉందా అని మొదలు పెట్టాలి. బుద్ధి ఉందా అంటేనే కొంచెం వల్గారిటీగా ఉంటుంది, కానీ వాళ్ళకి అలాగ ఉండదు. పరిధి దాటి రారు మీరు. పరిధి దాటి అలా కాదండి, ఏమనాలి మీకు అర్థం కాని విషయం. అరే ఒక హ్యూమానిటీ మోడ్లోని ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు విమర్శించాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు విమర్శించడం మొదలు పెడితే నిన్ను ఏమని అనాలి? మా విశాఖపట్నం లాంగ్వేజ్లో, మా ఉత్తరాంధ్ర లాంగ్వేజ్లో మాకు బూతులు వచ్చేస్తాయి. ఆ బూతులకి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి, మేము జనసేన పార్టీ జెండా పట్టుకున్నాం కాబట్టి, బయట జనాల్లోని ఊరికే ఉన్నాం కాబట్టి, ఊరికే ఉన్నామంటే బూతుల కన్నా అతీతంగా నిన్ను మేము తిట్టినట్టు. అంబటి రాంబాబు ఉంటాడు, ఊరికే డ్రామా, పొద్దున్న లేసే డ్రామా. అరే మీకు శాంటిటీ లేదు. మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీకు మీ ప్రభుత్వంకి శాంటిటీ లేకుండా పోయింది. ఈరోజు మీ మాటకే శాంటిటీ లేదు, ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ 24 గంటలు ఇంకా రెడీగా ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇంక వెంటనే నాకు తెలిసి వీళ్ళు ముందునే ఏదైనా ఫ్రేమ్ పెట్టుకొని పెట్టుకొని రెడీగా తిట్టడానికి రెడీగా ఉంటారు, వెనకాతలు జెండా పెట్టుకొని. ఇది వీళ్ళని మేము ఏమైనా తిట్టాలా, ఏమైనా మాట్లాడాలా, తెలిసినోడి కోసం మాట్లాడాలా. మీరు ఏమైనా నేను అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల్లో ఒక చట్టం చేయడానికి మీకు 11 సీట్లు ఇచ్చారు కదా, వచ్చారా మీరు అసెంబ్లీకి? రాలేదు కదా. కౌన్సిల్కి ఎందుకు వెళ్ళారు? కౌన్సిల్ అది ఒక వేస్ట్ అని చెప్పి మీరే స్టేట్మెంట్ ఇచ్చారు మీ నాయకుడు. అది కౌన్సిల్ అనేది అనవసరం, వేస్ట్, దాన్ని రికమెండ్ కూడా చేశాడు. దీన్ని రద్దు చేయండి అని రికమెండ్ చేశాడా? మరి కౌన్సిల్కి వెళ్ళడం ఏంటి? మీ నాయకుడు ఇక్కడికి రావాలి కదా. అంటే ఒక్కడైతే పోరాటం చేయడా? 11 మంది అయితే పోరాటం చేయరా? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఈ 11 మంది ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినప్పుడు వాళ్ళ హక్కుల కోసమన్నా మీరు వచ్చి మాట్లాడాలిగా. మీకు ఎందుకు మాట్లాడలేకపోతే? మీరు వస్తే అప్పుడు మాట్లాడతాం. మీరు చర్చిస్తే, చట్టాల గురించి మీకు చర్చిస్తే అప్పుడు మాట్లాడతాం. అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్తాం మేము ఏం మాట్లాడాము.
అప్పుడు మీరు వస్తే మేమేం పని చేస్తున్నామో, ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నామో, మా మంత్రులు ఏం చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది. ఓకే, ఏమండి, నేను ఇంకొకటి అడుగుతున్నా, మీరు ఒక సలహా ఇవ్వలేదు, మీరు ఒక సూచన చెప్పలేదు, మీరు ఒక నిజమైన పోరాటం మీద చేయలేదు. మీరు ఏం పోరాటం చేశారు, మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? మేము అసెంబ్లీలో కానీ ఇంకో దగ్గర మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి? మేము వచ్చేగానే ఈ మెడికల్ కాలేజీలన్నీ రద్దు చేస్తాం, నువ్వు ఎక్స్ట్రా చేస్తే నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిచ్చేస్తాం, అధికారులందరికీ వార్నింగ్, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత. అరే ఏమనాలి మేడం వాళ్ళని? ఎన్నాళ్ళని మేము వాళ్ళతో పోరాటం చేసుకోవాలి మేడం? ఏమని చెప్పాలా? వాస్తవానికి ఏంటంటే అది ఒక రాజకీయ పార్టీయే కాదు, ఆ రాజకీయ పార్టీ కాని పార్టీలో వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ ఏది పెడితే అది మాట్లాడుతుంటే మా దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు వచ్చింది ఈరోజు. మేము ఒక పక్కన మేము ఈ రాష్ట్రాన్ని మోసుకుంటూ ఒక్క దగ్గర 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కష్టపడుతున్నాం, అందరూ కష్టపడి లైన్లో పెడుతున్నాం. అసలు చూస్తే అసలు ఎవరు నిద్ర, మీరు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారంటే ఒకరోజు ఢిల్లీ ఉంటారు, ఒకరోజు ముంబై ఉంటారు, ఒకరోజు విశాఖపట్నం ఉంటారు, ఒకరోజు అరే ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారంటే అంతే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారంటే ఏంటంటే అక్కడో మీటింగ్, ఇక్కడో మీటింగ్ కన్వెన్స్, జనాల్లోకి వెళ్తారు. మేము అంతే కదా పరిస్థితి. సరే విజయ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు కష్టపడుతున్నారు, డిప్యూటీ సీఎం లోకేష్ కూడా కష్టపడుతున్నారు అని అనుకున్నప్పుడు, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మీరు ఇంత చేస్తుంటే చోద్యం చూస్తున్నారు, ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదానికి నేను వచ్చి మాట్లాడాలా, మిగతావన్నీ మీరు చూసుకోరా, ప్రతిదానికి నేను రావడానికి నాకు టైం ఉండదు కదా అని కూడా మాట్లాడారు కదా. మరి ఎందుకు మీ దాకా వచ్చే వరకు ఎందుకు చూస్తున్నారు? మా దాకా వచ్చే కాదండి, అది నేను చెప్పాను కదా, నేను ఉన్న వాళ్ళ గురించి నాకు అనవసరం. ఆయన దాకా వెళ్ళింది కదా, అంటే ఎవరు 9 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎవరు మాట్లాడట్లేదు, నా దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తున్నా, ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ నాది 100% తప్పేనది. నేను మీ ప్రైమ్ 9 సాక్షిగా నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నాలాంటి ఒక వాయిస్ ఉన్న, అంటే ఒకరు బ్యాటింగ్ చేయగలరు, ఒకరు బౌలింగ్ చేయగలరు, ఒక టీంలో క్రికెట్ టీంలో ఒకరు ఫీల్డింగ్ చేయగలరు. ఇది నా అంశమే, నా అంశం నేను మాట్లాడాలి. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా వాళ్ళ పరిస్థితి ఎలాగుందో, డెఫినెట్గా మేము వెతుకుతాం, సమాధానం చెప్తాం, డెఫినెట్గా సమాధానం చెప్తాం. సరే, రాజ్యాంగబద్ధంగానే కాపుల గురించి మనం మాట్లాడదాం. మీరు అధికారంలోకి రావడానికి కాపులు కావాలి, ఓట్లు వేయడానికి కాపులు కావాలి, నాయకుడిని చేయడానికి కాపులు కావాలి. మరి వాళ్ళ రిజర్వేషన్లు, నిధులు, అభివృద్ధి విషయంలో అది రాగానే మాత్రం మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటి నుంచి మీరు కాపులకి ఏం చేశారు? అమ్మా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% మేము ఎక్కడ కూడా వదలలేదు. కాపులని కాదు ఏ కులాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. మీరు 2024 వరకు రోడ్డు మీదకి వెళ్తే నాకే ఒక ఏసీపీ నాతో ఏమన్నాడంటే, సార్ మేము ఒక గంజాయి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్కడ మాకు పేక్ కట్ చేసేస్తారనే పరిస్థితుల్లో మేము, అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. అక్కడి నుంచి గాడిలో పెట్టుకుంటూ ఒకటి అంశం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, అందులో డౌటే లేదు. కాపులకి చేయలేదని మీరు మాత్రం మాట్లాడకండి, ఎందుకంటే మేము కాపుల చుట్టూ, మేము ఒక కులం చుట్టూ మేము తిరిగే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎస్ 100% వీ రిప్రజెంట్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, బట్ వీ రిప్రజెంట్ వన్ కమ్యూనిటీ. బట్ మీరు అనుకుంటుంది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మీరు మాట్లాడటం కాదు మేడం. ఏ కమ్యూనిటీనైనా ఎవరైనా మమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఇంకా ఎక్కువగా అభిమానిస్తారు, కానీ మమ్మల్ని ఏమి ఇది చేయలేదు. వీళ్ళు ఏం చెప్తారంటే మొత్తం కాపులందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఒక ప్రచారం. అలా కాదమ్మా, 100% వాళ్ళేదో మాట్లాడడం కాదు, కాపులకు అన్యాయం జరిగింది అనే అంశాన్ని గురించి మేము మాట్లాడుతున్నాము. మీరు పూర్తిగా నిధులు కేటాయించారు కదా, దాని గురించి ఇచ్చారు. మీరు నాకు టైం ఇస్తే మొత్తం తీసుకుని ఇస్తా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, టోటల్గా ఏది విత్ డీటెయిల్స్ మీకు తీసుకొచ్చి ఇస్తాం, అందులో డౌట్ లేదు. పక్కదారి పట్టించారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఏం పక్కదారి పట్టించారు? కాపులకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించారు. మా దగ్గరికి తీసుకురండి, మీరు అలాంటి ఏమైనా అంశం ఉంటే మా దగ్గరికి తీసుకురండి, తీసుకొస్తే డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం, మేము డెఫినెట్గా సమాధానం చెప్తాం. అర్థమైందమ్మా? మీరు అలాగ పక్కదారి పట్టించారు, ఇది ఎలాగుంటుందంటే ఆ శాండ్, ఈ గ్రావెలు ఇలాంటివి ఎలాగో ఉంటుంది అన్నీ. ఇవన్నీ విద్యా ఉద్యోగాల విషయంలో ఎటువంటి న్యాయం? 100%. ఈరోజు మీకు అర్థం కావట్లేదండి, ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. ఉద్యోగాలు 1 డేలో అయిపోదు కదా. ఈ రాష్ట్రం మీకు విశాఖపట్నం చెప్తాను,
నేను ఐటీ పార్క్ దగ్గరే, నేను రుషికొండలోనే ఉంటాను. ఐటీ పార్క్ మొత్తం ఖాళీ చేసి పడేశారు. ఓకే, ఈరోజు ఐటీ పార్క్ మళ్ళా దాన్ని ఓపెన్ చేయించి ఉన్నదంతా కూడా స్టార్ట్ చేయించి అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలోనే 15-20 కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా వచ్చి ఉద్యోగాలు ఇచ్చే టైంకి కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. పడినప్పుడు ఆ రోజు ఉద్యోగాలు డెఫినెట్గా ఈ రోజు కూడా ఉన్నాయి, ఉద్యోగాలు లేవని కాదు. ఎస్పెషల్లీ నేను చెప్తాను, ఉద్యోగాలు నా కాన్స్టిట్యున్సీలో నేను అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రతి 3 monthsకి ఒకసారి జాబ్ మేళ అవుతుంది. మొన్న జాబ్ మేళాలో 2100 పోస్టులు నేను ఖాళీలతో జాబ్ మేళా పెట్టాం. అందులో వచ్చింది 200 మందే, సుమారు 200 మంది. 200 మంది కూడా పూర్తిగా లేరు. అందులో నేను వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు 160, వచ్చి జాయిన్ వాళ్ళు 10 మంది. అంటే నేను ఏమంటానంటే యూటిలైజ్ చేసుకోండి అని కాదు మేడం, నేను అంటుంది ఏంటంటే నేను ఐడెంటిఫై చేసింది రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చదువు ఉంది కానీ వాళ్ళకి వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయాలి. మీరు ఒక లైన్లో ఉంటారు, మీరు మెకానికల్ ఇంజనీర్, అవతలవాడికి కావాల్సింది ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా అలైన్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఎవరికి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం అనేది లేవు. చేసేవాడికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు అన్ని రకాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగం ఎలాగా సంపాదించుకోవాలి, ఆ ఉద్యోగాలను ఎలా నిలదొక్కోవాలి, వాళ్ళకి అవసరమైనట్టు మనం ఎలా పనిచేయాలి, అక్కడ ఉన్న టెక్నికాలిటీ ఏంటి, ఆ టెక్నికల్ పరిస్థితులు ఏంటి, వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. కంపెనీలే ఓపెన్ చేయటమే కాదు, ఇప్పుడు మా దగ్గర ఎంఎస్ఎంఈ మెయిన్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలోనే కొన్ని స్కూల్స్ని నేను సిఎస్ఆర్లోనే నేను స్కిల్ డెవలప్మెంట్కి నేను దత్తత ఇచ్చాం కొన్ని కంపెనీలకి. ఇలా మేము చూస్తున్నాం, ఎందుకంటే మా గ్యాప్ సీరియస్గా వర్క్ చేస్తున్నాం. 1 dayలోనే తెలిసిపోదు మేడం, ఈరోజు 1 dayలోనే అర్థమైపోదు. ఇప్పుడు మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏమంటే మీరు ఏం చదివారంటే ఏం మాట్లాడతాం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డిపెండ్స్ అయ్యింది. 100% మేము అకౌంటబిలిటీ తీసుకున్నాం, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. 100% మేము పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. 2 years అయింది, ఎక్కువ అవ్వలే, 2 years అయింది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే ఏది పడితే అది మాట్లాడద్దు. అంశం పర్ఫెక్ట్గా విత్ ఫిగర్స్ మీరు మాట్లాడడానికి వస్తే మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. ఓకే, అభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గట్లేదు, మేము అన్ని చేస్తున్నామని అంటున్నారు కదా. మరి విమర్శల విషయానికి వచ్చేసరికి ఎందుకు పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, త్రిమూర్తులు కానీ నిత్యం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ 9 మంది కాపు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి వీళ్ళకి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారు కాబట్టి, వీళ్ళు తప్పుడు దారిలో వెళ్ళిన టైంలో వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు విమర్శించాలి. పేరుని నాని విమర్శ ఒక మానవత్వ దృక్పథంతో వెళ్తే కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పేరు నాని అంటే, ఇంకా ఆ స్టేట్మెంట్లకి పేరు నానికి ఏం శానిటీ ఉంది, ఏం విలువ ఉంది? 2 మీరు త్రిమూర్తులు అన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. 2022లోని త్రిమూర్తులు అలా ఒక రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఒక కాపు కుర్రని పోలీసులు శుభ్రంగా చెతక్కొట్టారు. అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆ రోజు ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ త్రిమూర్తులేగా, మరి వాటి కోసం పోరాటం చేశాడా? మరి ఇవన్నీ ఎలాగ వేసుకుంటాడు భుజాన్న కాపులు? ఇవన్నీ మాట్లాడద్దని చెప్పండి. అందుకే నేను అంటాను, త్రిమూర్తులు మాట్లాడడానికి అర్హత లేదు, సత్యబాబు గారు మాట్లాడడానికి అర్హత లేదు, అమర్ మాట్లాడడానికి అర్హత లేదు. ఈ పేరు నానీలు అంబటి రాంబాబులు అయితే నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ పేరు నాని వాళ్ళ ఫాదరు వాళ్ళకున్న పేరు కూడా పోగొట్టుకున్నాడు. ఈయన వాళ్ళ నాన్నకున్న పేరు కూడా ఈయన పోగొట్టుకున్నాడు. నేను అంటుంది ఏంటంటే, మీరు ఏదో ఒక పార్టీ పట్టుకున్నారని చెప్పి మీరు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే మిమ్మల్ని ఏమంటారో మీరు ప్రశ్నించుకోండి. సత్యబాబు అనే వ్యక్తి ఒక డీసెంట్ వ్యక్తే కదా, డీసెంట్ నాయకుడే కదా. మరి ఎందుకు ఈరోజు అంత దౌర్భాగ్యం మాట్లాడు? మరి ఇదే సత్యబాబు జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడలేదా? మరి ఈరోజు ఎలా మారిపోయాడు ఆయన? అది నేను అంటుంది. వీళ్ళకి ఏం శానిటీ ఉంటుంది వీళ్ళు మాట్లాడడానికి? వీళ్ళకి ఏం శానిటీ ఉంటుంది? నేను అడుగుతున్నాను, నేను వాళ్ళందరిని అడుగుతున్నాను, సరే ఆ నాయకులను అడుగుతున్నాను. మీరు ఇవన్నీ మాట్లాడడం కాదు. ఫస్ట్ ఎవరైతే పవర్ అనుభవించారో, ఎవరైతే డబ్బులన్నీ సంపాదించారో, ఆ రోజు మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్, సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ 5-6 ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మిమ్మల్ని మామూలుగా వాడుకుంటున్నారు కదా. కులాన్ని వాడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? నేను ఒక రాజ్యాంగబద్ధంగా పార్టీ పెట్టినప్పుడు ఇది కులానికి సంబంధం లేదనేది ఓపెన్గా, ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మాట్లాడుతుంటే కులం వద్దా
కులం వద్దా అని ఎక్కడన్నా ఉందా? కులం కావాలని ఎక్కడ ఉందా? అసలు ఆ కాన్సెప్ట్ ఉందా ఎక్కడన్నా? నేను మీకు ఒకటే చెప్తాను, రాజధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఒక పంచాయతీ సర్పంచ్ ఉంటాడు, ఆయన ధర్మం ఏంటి? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయన సొంత ఒక కుటుంబంలాగా, ఆ కుటుంబానికి ఆయన పెద్దలాగా. నేను ఒక ఎమ్మెల్యేనే, నా నియోజకవర్గం అంతా కూడా ఒక కుటుంబంలాగా, ఆ పెద్దలాగా. నేను కులం చూడాలా లేకపోతే నేను మొత్తం నా నియోజకవర్గం చూడాలా? నేను ఎలా మాట్లాడతాను? అలాగే సరే మీరు అనొచ్చు, మరి కులం వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకొచ్చి మీరు రిప్రజెంట్ చేశారు కదా. 100% వాళ్ళు తలెత్తుకుంటున్నారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే తలెత్తుకుంటూ నువ్వు ఓటేసావు, ఓటేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రవర్తన కానీ ఆయన ఉన్నతమైన ఇది కానీ అవన్నీ ఈరోజు వాళ్ళందరికీ కూడా తలెత్తుకునేటట్టు చేస్తున్నారు. మీరు ఓటేసిన దానికి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు. మీరు ఓటేయలేదు. ఈ సోకాళ్ళు బొత్స సత్యనారాయణ, ఈ సోకాళ్ళు తిరుమూర్తులు, ఈ సోకాళ్ళు అమరు, మీరు ఓట్లేయలేదు. మీ వెనకాతలు తిరిగిన వాళ్ళు ఓట్లేయలేదు. మీకు మాకు సంబంధం ఏంటి? మీరు దమ్ముంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ముందు పెట్టుకొని రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరుండి ఈరోజు కులం కార్డు తెచ్చుకున్నారు అంటే మీ పార్టీ పోయిందా? మీ పార్టీ వేస్టా? మీ పార్టీతో మీరు ఫైట్ చేయలేరా? మీకున్న ప్రొఫైల్తో మీరు ఫైట్ చేయలేరా? అంటే మీ ప్రొఫైల్లే ఎగిరిపోయినాయి. మీ పార్టీ గంగలో కూడా కాదు, మూసీ నదిలో కలిసిపోయింది. గంగలు అంటే అంత పవిత్రం కూడా కాదు. అన్నీ పోయినాయి. ఇంకా లాస్ట్కి ఏంటంటే కులాన్ని ఎత్తుకున్నారు. ఎందుకంటే మీరు ఆ కులంలో అదే అడుగుతున్నా, నువ్వెందుకురా బాబు కులాన్ని పట్టుకోవడం? మీ ఆ రోజు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి, ముదిన్ రెడ్డి వీళ్ళందరూ పట్టుకోవడం, వాళ్ళు పంపించమను. వాళ్ళు మాట్లాడకూడదా? ఇదే మాటలు మాట్లాడకూడదా? ప్రతిసారి మీరే ఎగేసుకుని ఎందుకు వస్తారు? మిమ్మల్ని కులాన్ని వాడుకుంటుంది మీ జగన్మోహన్ రెడ్డి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ బ్యానర్ పెట్టుకొని వైసీపీ నుంచి ఐఎమ్ ఫ్రమ్ వైసీపీ అని చెప్పి మాట్లాడండి. సాయి అనేవాడు వైసీపీ పార్టీ వాడు అని మాట్లాడండి. సాయి కృష్ణకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. మా కుటుంబ సభ్యులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానము. ఆ పార్టీలోనే ఉండి సేవ చేశాడు, జెండా మోసారు అని అంటున్నారు కదా. సో దాని గురించి కూడా పేర్ని నాని ఇప్పుడు మీరు విల్ గో బ్యాక్ టు ద ఫస్ట్ డిస్కషన్. మీకు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మందలించారు, మీ మీద ఇది చేశారని మీరు అన్నారు కదా. నన్ను ఎందుకు మందలించాలి? నేను ఇలా చింపితే నాకు పవన్ కళ్యాణ్ వస్తారు, కట్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారు. మీ అందరికీ తెలుసు, మీ మొత్తం టీవీలు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఎవరన్నా ఏదన్నా అంటే నేను ఊరుకోనని. మరి నన్ను తిడితే నేను ఆయన అభిమానిగా, ఎందుకు తిడతారు? నేను తప్పు చేస్తే తిడతారు. అదే మీరు ఎందుకు నేను తప్పు చేస్తే తిడతారు. ఆయన క్లియర్గానే చెప్తున్నారు కదా. మీరు ఒకటే మేడం, 100% ఆయన క్లియర్గా చెప్తున్నారు. క్రిమినల్ని క్రిమినల్గా చూడండి, క్రిమినల్ని క్రిమినల్గా చూడండి. ఆ విషయం మీద మనం మాట్లాడుకుందాం. అంతేగాని మీరు దానికి వేరేది ఆపాదించితే అది కరెక్ట్ కాదు. మీరు జెండా మోసినప్పుడు మీకు తెలియలేదా సాయి కృష్ణ ఎవరు అనే విషయాన్ని? వైసీపీ సాయి కృష్ణ ఏం మాట్లాడతారు పార్టీలోనే ఉంది మేడం. జెండా మోసి వైసీపీ అంటున్నారు. ఏమండి, అవి పార్టీలు ఇక్కడ ఆపాదించొద్దు. మా పార్టీలో కూడా ఎవరన్నా ఉంటే మేము డైరెక్ట్గానే తీసేసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా మా పార్టీలో ఉన్నాయా లేవా? అది ఏం మాట్లాడతారు? అది అతను ఆల్రెడీ ఒక హత్య చేశాడని ఆ రోజు మాట్లాడి, ఈ రోజేమో సాయి కృష్ణ. మరి సంబోధించడం కూడా ఎంత కుయుక్తులు, ఎంత కుట్ర ఉందంటే అందులో. కాపు కుర్రాడు సాయి కృష్ణ, కాపు కుర్రాడు ఏంటవుతుంది? సాయి కృష్ణ అని మాట్లాడచ్చుగా. కాపు కుర్రాడు అనకపోతే మీ జీవితాలకి మోక్షం కలగదు. ఎవరు వాడుకుంటున్నట్టు ఇక్కడ కాపుల్ని? మరి మీరు మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అది మాట్లాడండి. మీరు 5 సంవత్సరాలు కానీ ఇదే తిరుమూర్తులు కానీ లేకపోతే ఇదే బొత్స సత్యనారాయణ కానీ 5 సంవత్సరాలు కాదు కదా, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా. మీరు ఏమేమి చేశారు చెప్పండి చెప్పనే కదా అడుగుతున్నా. నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. అమర్ చెప్పు లేదా అంబటి రాంబాబు చెప్పు. నువ్వు ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలం కుట్రపూరితమైన ఆరోపణలు చేయడానికి, కుట్రతోని విడదీయడానికి చూస్తున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎవడు కూడా జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ ఎక్కడ మీరు ఓటు వేయలేదు, మమ్మల్ని సమర్థించలేదు. మీరు ఈరోజు కూర్చొని మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ పార్టీ వేస్ట్ అని మీరే నమ్మారు కాబట్టి పార్టీని వదిలేసి మీరు కులాన్ని పట్టుకున్నారు. అది మీ దౌర్భాగ్యం, మీ దౌర్భాగ్యమైన పరిస్థితి అది. దానికి ఈరోజు మాట్లాడాల్సిన పని లేదు. మీ వెనకాతలు ఎవడు రాడు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. మీ ఇంట్లోని కూడా చూసుకోండి, మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ తల్లి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తారు. ఓట్లు ఎవరికేసారో చూసుకోండి, ముందు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టే
మేము ఒక్కొక్కరు 55,000 95,000 ఇలాగా మెజారిటీతో మేము గెలిచాం. అర్థమైందండి. ఇంకా ఎన్ని మానేసి మేము ఎదుర్కోగలమండి, వాస్తవానికి ఎదుర్కోగలం. మళ్ళా ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోగలం. మేము కరెక్ట్గానే ఉన్నాం, మేము ఎదుర్కోగలం. అయిపోయింది. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేద్దారు ఎంత ఎంజాయ్. మొన్నటి వరకు ఇంట్లో దూరేశారు. వాళ్ళ తప్పులు ఇవి ఉన్నాయి అన్నీ చూసి ఇంట్లో దూరేశారు. వీళ్ళు సిస్టమ్ ప్రకారంగా వెళ్తున్నారు, రాజ్యాంగం ప్రకారంగా వెళ్తున్నారు, అధికారికంగా వెళ్తున్నారు, చట్టం ప్రకారంగా వెళ్తున్నారు. కాబట్టి అందరినీ జడిపించేసి బతికేయచ్చని బయటకు వచ్చి, మీరు అధికారులు మా మాట వినకపోతే మళ్ళీ మేము వస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని వార్నింగ్లు ఇచ్చి ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రతి దగ్గర రాజకీయాలు చేస్తున్నారు. అందుకు బయటకు వచ్చారు. మేము అధికారులకు చెప్తున్నాం, మీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి. తప్పు చేసి మీకు ప్రూఫ్ దొరికిందా క్షమించొద్దు. ఓకే, ఇది మేము ఓపెన్గా చెప్తున్నాం. విజయ్ గారు, ఎలమంచిలి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత? మీరు చెప్పాలి మేడం, ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారు? ఇట్స్ ఎన్ ఎలమంచిలి నియోజకవర్గం అనేది ఒక ఆపర్చునిటీ అండి. అంటే సమస్యలు ఉన్నవి వేరు, సమస్యలు ఉన్నాయి కాబట్టి పని చేయడానికి నాకు ఒక స్కోప్ ఉందండి. నేను చూసేది ఏంటి, ఆపర్చునిటీగా చూస్తున్నా. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఎంత? మొత్తం మాకు మేజర్ ఏదైతే రోడ్స్, అందులో అచ్యుతాపురం అనకాపల్లి రోడ్, అంటే మాకు ఇండస్ట్రీస్ 280 పైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ రోడ్ కనెక్టివిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదు, ఎమ్యూనిటీస్ లేవు. హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే పార్కులు కానీ, లేకపోతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ, ఇలాంటివేమీ ఎక్కడ కూడా లేవు. అవన్నీ కూడా ఈరోజు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వేశారు, ఆ లేఅవుట్లు కూడా ఎక్కడ పరిస్థితి లేదు. వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగి ఉంది. ఇవన్నీ కూడా లైన్ చేసుకుంటూ వస్తున్నా. మెజారిటీ మాకు 2 రోడ్స్ అయింది. ఒకటి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు, అది స్టార్ట్ చేసాం, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్నా కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అది స్టార్ట్ చేసాం, కంప్లీట్ చేస్తాం. ఇంకొక 6 నెలలు విధంగా నియోజకవర్గంలో భూ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? అంతా అక్కడే కదా ఉంది, రేట్ ఉంది కదా అక్కడ, భూ వివాదం ఉంటుంది. నేను కాదు కదా, నాకన్నా ముందు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనే కబ్జాలు చేసి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాలు ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. భూ వివాదాలు ఎక్కడ లేవు. అది కూడా అక్కడ 30-35 కోట్లు కూడా ఉంది ఎకరా, మరి భూ వివాదాలు ఉంటాయి కదా. అంటే లాస్ట్ టైం ఎప్పుడో మీరు కూడా వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడంతోనే పవన్ కళ్యాణ్ పిలిచి మందలించారు అని ఒక న్యూస్ పేపర్ రాసింది. ఆ న్యూస్ పేపర్ మీద నేను డిఫర్మేషన్ వేశాను. ఆల్రెడీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు నేను లీగల్గా ముందుకెళ్తున్నాను. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే తప్పితే నేను అంతవరకు వెళ్ళను కదా. భారీగా ముడుపులేమి అందలేదా మీకు? అదే అడుగుతున్నానండి. ముడుపులు అందితే మరి ఆ పేపర్ మీద నేను ఎలాగెళ్తాను? ఆ పేపర్ మీద ఎలాగెళ్తాను ముడుపులు అందితే? ఇవన్నీ అబద్ధాలు, ఆరోపణలు. ఇవి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేరవేశారు. తర్వాత ఆయన కూడా చెక్ చేసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఇది అన్నారు, అది నార్మల్ థింగ్ అండి. అరే మా అన్నయ్య అండి, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు ప్లస్ మా అన్నయ్య, 2 ఉన్నాయి. లాగ్ కొట్టినా కూడా మేము ఆయనతోనే ఉంటాం. ఆయనతో మా అన్నయ్య నన్ను కొట్టినా, మా అన్నయ్య నన్ను తిట్టినారా, నువ్వు ఎందుకు అటు వెళ్ళావు అని అడిగితే చెప్తాం కదా సమాధానం. గ్యాప్ ఏంటండి, గ్యాప్ ఎప్పుడు రాదు, ఎప్పుడు గ్యాప్ రాదు. అది ఊరికే వాళ్ళందరూ ఆలోచించుకొని ఏదో మాట్లాడుకునే పరిస్థితి. మీ సోదరుడు సతీష్ ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం పట్ల ఆయన మీ మీద చాలా కోపంగా ఉన్నారు, అందుకే గ్యాప్ వచ్చింది మేడం. ఒకటి చెప్తాను, ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఇంట్లో తండ్రి కష్టపడాలా, తల్లి కష్టపడాలా, వైఫ్ కష్టపడాలా, అన్నయ్యలు కష్టపడాలా, తమ్ముళ్ళు కష్టపడాలి, కుటుంబం అంతా కష్టపడాలి. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవ్వరూ రాకూడదు. అది ఎక్కడ ఉంది? నేను అడుగుతున్నాను ఏంటంటే, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన బేస్ రామాయణం, మన బేస్ భారతం, అంతే కదండి, సనాతనం. రామాయణంలో ఏం చెప్పారు? అన్న వెంట వెళ్ళమన్నారా కదా, లేదా? అన్నయ్య కదా దైవం, ధర్మం వెంట అన్నయ్య నడాలని మేము నడాలి. ఓకే, ఇప్పుడు నా వరకు 2 సంవత్సరాల్లో నేను అనేకమైనవి తీసుకున్నా, అనేకమైనవి నియోజకవర్గంలో అనేకమైన ఛాలెంజెస్ తీసుకున్నాను నేను. అనేకమైన ఇది తీసుకొని నేను పొద్దున్న 6 గంటలు 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడినా కూడా నాకు ఇన్ని వర్కులు రేపటికి పెండింగ్ ఉంటాయి. నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు పెండింగ్ ఉంటాయి. ఈ రోజు వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు? పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా వాళ్ళు ఒకటే
వెళ్ళడం అటెండ్ అవ్వడం. నాకు అటెండ్ అవ్వే పరిస్థితి ఉండదు. సో మా అన్నయ్య వెళ్తాడు. మా నాన్నగారు కూడా రోజు అందరితో మాట్లాడతారు ఫోన్లో. వెళ్తే షాడో ఎమ్మెల్యే ఎక్కడుంది నేను అడుగుతున్నాను. ఒక్క అధికారి దగ్గరైనా సరే, ఒక్క ఇదైనా సరే, ఎక్కడైనా సరే మా అన్న ఇన్వాల్వ్ అయ్యడం అడగండి. ఊరికే ఏమవుతుందంటే బురద జల్లడానికి మాత్రమే. ఇక్కడ ఇద్దరం కష్టపడుతున్నాం, ఒక్క ఓటేయించుకుని ఇద్దరం కష్టపడుతున్నాం. దానికి షాడో ఎమ్మెల్యే అంటే ఏం చేసాడని షాడో ఎమ్మెల్యే 100% అందరితో మంచి రిలేషన్లో ఉంటారు. సో అయితే మా ఫాదరు మా నేటివ్ ప్లేస్ అది. ఈ రోజు నాకు అన్ని ఓట్లు రావడానికి కారణం మా ఫాదర్. అందరూ కూడా రిలేషన్స్, మా ఫాదర్ ఫ్రెండ్స్, ఆయన క్లాస్మేట్స్, స్కూల్ క్లాస్మేట్స్ అందరూ కూడా నన్ను ఒక కొడుకు కింద చూస్తారు. నా ఫ్రెండ్ కొడుకు అని ఓటేశారు. మా నాన్నని ఇప్పుడు వెళ్ళొద్దు డాడీ మీరు వాళ్ళు ఎవరితో మాట్లాడొద్దు అని అంటే నేను అది బాగుంటుందా? వాళ్ళు మాట్లాడుకుంటారుగా, బాగుంటుందా? మరి మీ నాన్నగారు షాడో ఎమ్మెల్యే అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. మా అన్నయ్య ఏమి అసెంబ్లీకి రాలేదుగా, మా అన్నయ్య ఏమి డిడిఆర్సీ మీటింగ్కి రాలేదుగా, మా అన్నయ్య ఏమి అధికారులతో మీటింగ్లు ఏమి పెట్టలేదు కదా. నా ఇంట్లో మాది ఉమ్మడి కుటుంబం, మా కుటుంబం ఉమ్మడి కుటుంబం. మీరు విడిపోమని చెప్తారా? చెప్పండి, మీరు ఓపెన్గా చెప్పండి. దమ్మున్నోడు ఎవడన్నా నా మీద ఆరోపణ చేసినాడు ఉమ్మడి కుటుంబాలు ఉండకూడదు, అన్నలు విడిపోవాలి, రాజకీయాల్లో అన్న తమ్ముళ్ళు విడిపోవాలి, కొట్టుకోవాలని మీరు రాసి ఇవ్వండి. నేను మా అన్నయ్యని దూరం పెడతాను. అది పొద్దున్న లేస్తే నా ఇంట్లో ఉంటాను, నేను ఒక రూమ్లో ఉంటాను, ఆయన ఒక రూమ్లో ఉంటాను, మేము అందరం కలిసి బతుకుతాం చిన్నప్పటి నుంచి. ఉమ్మడి కుటుంబాలే లేవరా దేవుడా అని చచ్చిపోతుంటే ఈరోజు షాడో ఎమ్మెల్యే అంటే మా నాయన ఖాతాలో ముందు ఆయన రావాలి కదా, ఇంట్లోంచి రావాల్సిందే మా నాయన ఖాతాలో ముందు. ఈ రోజుకి కూడా మా ముగ్గురు అన్నదమ్ములు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా పిల్లలు అందరం కూడా ఒకే ఇంట్లో ఉంటాం. అంటే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటారు. అరే నేను అడుగుతున్నాను, నేను షాడో దానికి మీరు అడిగారు, నాకు అదృష్టం. ఎందుకంటే నేను వదిలేస్తా. వదిలేసి ఈరోజు పెద్ద తప్పు ఏం చేశానంటే నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడితే కూడా వదిలేశాను. ఈ చెత్త వీళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వదిలేశాను. కానీ ఆయన అంత బాధపడినప్పుడు లేదు తప్పు జరిగింది, సో దానికి నేను సమాధానం ఇస్తా, వీటికి కూడా సమాధానం ఇస్తాను. నేను అడుగుతున్నా షాడో ఎమ్మెల్యే అనే వ్యక్తిని రమ్మనండి, చూపించండి. నేను అడుగుతున్న 2-3 క్వశ్చన్స్కి సమాధానం చెప్పండి. ఎలా మీరు మాట్లాడతారు అంటే అన్నయ్య 100% నా జీవితంలో నేను ఏ రోజు బజార్కి వెళ్ళి ఏం కావాలో, లేకపోతే నా పిల్లలకి స్కూల్కి జాయిన్ చేయడం కానీ, స్కూల్లో ఏం చదువుతున్నారు కానీ నేను చూడలే, మా అన్నయ్య చూశాడు. వ్యాపారం నేను ఎప్పుడు పట్టించుకోలే, మా తమ్ముడే వ్యాపారం చూసుకున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళి అన్నీ చూసుకొని వాళ్ళందరూ చూసుకొని సంపాదిస్తుంటే నేను కార్ల మీద తిరుక్కొని ప్రజాసేవ చేసుకుంటున్నాను. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అయితే నియోజకవర్గ ప్రజలు విజయ్ కుమార్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు అనుకోవాలా? తెలుస్తుందిగా 2029లో. ఇంకొకటి చెప్తాను, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఈ 2 సంవత్సరాలు కూడా మేము కేవలం అభివృద్ధి మీదే మేము దృష్టి పెట్టడానికి కారణం కూడా ఎందుకంటే మేము ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలకి చేసి చూపించాలి. నువ్వు చేయలేదురా అని మేము అన్నప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నిన్ను ఎమ్మెల్యే చేస్తే నువ్వేం చేసావని అడుగుతారుగా రేపు. 2, ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థలో జనసేన అనే ఒక పార్టీ మార్పు కోసం వచ్చింది, ఈ దేశం కోసం వచ్చింది. రేపు పొద్దున్న మీరు మాట్లాడుతున్నారు కదా దేశం కోసం వచ్చిందని, మీరు మాట్లాడుతున్నారు కదా ఈ దీనికోసం వచ్చి మీరు అభివృద్ధి కోసం వచ్చారని. ఏది అభివృద్ధి 5 సంవత్సరాలు అయింది అన్నప్పుడు డెఫినెట్గా యలమంచిలి నియోజకవర్గం జనసేన పార్టీ నా పరంగా, అంటే ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉన్నారు, నా పరంగా నేను తీసుకొచ్చి ఇది మేము తీసుకొచ్చిన మార్పు అని చూపించాలనే తాపత్రయంతో ఈ 2 సంవత్సరాలు విపరీతంగా కష్టపడడం వల్ల ఇదైంది. డెఫినెట్గా బాగున్నంటారా లేదంటారా ఆ రోజు ప్రజలు చెప్పిన రోజు నేను రెడీగా ఉన్నాను. ప్రజలు మీరు ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాల పట్ల మీ మీద ఒక మంచి అభిప్రాయము, అభిమానం ఉన్నప్పటికీ కూడా మీ బంధువుల అనుచరుల వల్ల మీకు ఒక చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. బంధువుల అనుచరులు ఎవరు ఈ రోజు వరకు ఫస్ట్ టైం నేను వింటున్నానండి. అయితే అనుచరులు అంటే వేరే పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇటు ఉన్నారు, అటు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం అటు ఇటు వెళ్తారు. వాళ్ళని మనం కంట్రోల్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా ఉంది. ఏది ఉండదని నేను అననండి, అది ఇంపాసిబుల్. కానీ వాళ్ళని కట్టడి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందే నా ఛాలెంజ్, ఒక నాయకుడిగా నా ఛాలెంజ్. అది నేను తీసుకుంటూ వెళ్తున్నాను, అంతా కూడా కంట్రోల్ చేసుకుంటానే వెళ్తాను. అదే చెప్పాను కదా, ఈ రోజుకి నాకైతే అలా ఎలా అవుతుందండి, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో మనం ఫోన్ చేయకపోతే ఎలా, రేపు మన ఓట్లు పడదంటే నేను చెప్పేసా క్లియర్గా, నో, నా పాలసీ ఇది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, నా పక్కన ఇంకొక ఎమ్మెల్యే గారు ఉన్నారు,
మన కుర్రోళ్ళు పట్టుకున్నారంట కొద్ది చెప్పన్నా అంటే అన్న నెంబర్ తీసుకో నువ్వే చెప్పుకో నేను మాత్రం చెప్పను నా పాలసీ అది. ఇలాంటి పాలసీస్ ఈ 2 yearsలో చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో విపరీతంగా వచ్చింది కొత్త ఎమ్మెల్యేని కాబట్టి, ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఇంకోటి కూడా నేను చెప్తున్నానండి, ఈ 2 సంవత్సరాల్లో 2 చట్టాలు తయారు చేయడానికి నేను కారకుడిని. ఐఎమ్ ప్రౌడ్. ఒక పునర్వనం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, నేను ఇంప్లిమెంట్ చేశాను. మళ్ళా 150, 200, 300 సంవత్సరాల చెట్లు మళ్ళీ నాటాము. దానికి అవి మళ్ళీ మొక్కలు అవి పెరిగినాయి, ఆ చెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఆటిజం కోసం మేము వర్క్ చేస్తున్నాం. ఆటిజం కోసం ఇవన్నీ ఎవరికి అవసరం అండి? దీనివల్ల మనకేం ఓట్లు వచ్చేసి ఏమి ఉండవు. ఇంకోటి కానీ వీ షుడ్ అడ్రస్ ఏ లీడర్ అన్నాక అడ్రస్ చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాల మీద మనం మాట్లాడి ఇలాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవి మనం సొసైటీకి తెలియకుండా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు. వాటి వల్ల ఏం ఓట్లు రావండి, వాటి వల్ల ఏమి ఇది అవ్వవు. కానీ వాటి వల్ల సిస్టమ్ సెట్ అవుతుంది, వాటి వల్ల దేశం బాగుపడుతుంది, వాటి వల్ల దేశం ముందుకు వెళ్తుంది. అయితే విజయ్ గారు, ఈ అక్రమ మైనింగ్ కానీ పోర్టులో కాంట్రాక్ట్ కార్యకలాపాలు సీఎం రమేష్తో కలిసి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీఎం రమేష్ ఏం చేసి నాకు ఆయన దొరకే నాకు నేనైతే ఉన్నాయి కదా. మీరు ఈరోజు చెప్తున్నానండి, సీఎం రమేష్ గారు మా ఎంపీ అంతే. అక్రమ మైనింగ్లు ఎక్కడున్నాయి? నాకైతే నా పేరు మీద కానీ నా మనుషుల మీద కానీ ఒక్క అక్రమ మైనింగ్ లేదు. అక్రమ మైనింగ్ ఎప్పుడు వస్తుంది? అక్కడ బిల్లులు కట్ చేయకపోతే. ఏఎంఆర్ అనే ఒకరు పాడుకున్నారు మా జిల్లా, చిన్న తట్టెత్తుకుంటే వెళ్ళి అక్కడ స్లిప్ రాసి ఇచ్చేస్తాడు అతను. ఏఎంఆర్ఓలు ప్రతి నియోజకవర్గంలో చాలామంది వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మీరు చెక్ చేయండి. ఊరికే మాట్లాడడం కాదు, ఎవరో వైసీపీ వాడు మాట్లాడతారు కానీ వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా మైన్ స్లిప్ రాసి ఇచ్చేస్తారు. ఇంకా అక్రమ మైనింగ్ ఎక్కడ ఉంటుంది? పోర్ట్లో కాంట్రాక్ట్ అంటే మా పని ఉంటుంది కదా, మా పరిస్థితి మేము జాబ్ చేసుకోవాలిగా, మా బిజినెస్ అది, మా బిజినెస్. దాన్ని పోర్ట్లో కాంట్రాక్ట్ చేయకూడదు, మీరు కన్స్ట్రక్షన్ ఇది చేయకూడదు అంటే మేమేం చేస్తాం? ఈ రోజుకి నాకు కానీ లేకపోతే ఇద్దరికి సీఎం రమేష్ గారికి కానీ మధ్యలోనే ఎటువంటి ఇది లేదు. ఎక్కడ వసూళ్లు అనేవి ఏమీ లేవు. ఆరోపణలు వచ్చాయి కానీ ఎక్కడ వసూలు చేయలేదు. ఏం వసూలు చెప్తే పని తీసుకొస్తే మేము తీసుకుంటాం. ఏం వసూలు ఎక్కడ చెప్తే మేము చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ ఊరికి ఆరోపణలు మేడం, నేను ఓపెన్గానే చెప్తున్నా. ఆరోపణలు. మరి అచ్యుతాపురం ల్యాండ్ ఇష్యూ వల్లే మీకు పవన్ కళ్యాణ్కి గ్యాప్ వచ్చింది. అదేనంటున్నానండి. అచ్యుతాపురం ల్యాండ్ ఇష్యూ వల్ల వాళ్ళు 2-3 ఉంటే ఇద్దరు వెళ్ళి మేమిద్దరం కలిసిపోయామండి, మేమిద్దరం కలిసిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు అడ్డారు అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. కానీ 3వ వ్యక్తి ఉన్నాడు, 3వ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అసలు మీరిద్దరు కలిసి ఒక మాట మాట్లాడుకొని ఏదోటి చేసుకోండి, ఇక్కడ మాత్రం గొడవ చేస్తే మాత్రం బాగోదు అని చెప్పి ఇద్దరికి మాట్లాడింది నేను. ఎందుకంటే స్టేట్ మొత్తంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లిస్టులో మా అచ్యుతాపురం ఆ పర్టికులర్ 32 acres ఉంటుంది పోలీస్ రికార్డ్స్లో. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే మా దగ్గర ఉండే స్టాఫ్ తక్కువ, ట్రాఫిక్కే మామూలు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే వీళ్ళిద్దరు గొడవలాడుకుంటే నేను రోజు పోలీసులు పంపించాలా? మేము వాళ్ళిద్దరికి ఏం చెప్పాం, ఇద్దరు కలిసి చేసుకుంటే అవుతుంది, లేదంటే మాత్రం బాగోదని అంటే 1.5 year టైం తీసుకొని ఇద్దరు కలిసి ఒక మాట మీదకి వచ్చారు. సరే మాట మీదకి వచ్చారు కదా కానిసుకోండి అని చెప్పాం. అయిపోయిన తర్వాత 3వ వచ్చాడు, సార్ అదేంటి సార్ ఇది వాళ్ళు నన్ను అన్యాయం చేస్తున్నారండి. అయితే మీరు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అన్నాం. ఇది ఒకటే నేను చెప్పిన పని. రెవెన్యూ వాళ్ళు అడిగితే సార్ ఇది కరెక్టేనండి. వాళ్ళు మరి అడిగామంటే వాళ్ళని అడిగితే బినామీ మీద పెట్టానని చెప్తున్నాడు అతను. ఇవన్నీ నార్మల్గా వస్తాయండి. దాన్ని వీళ్ళు ఏమని పోర్ట్రేట్ చేశారు ఇక్కడికి వెళ్ళి, సార్ మేమిద్దరమే గొడవ. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ పేర్ల మీద లేవు, మేమిద్దరమే గొడవ అండి, ఎమ్మెల్యే గారు అడ్డేశారండి అంటే ఎందుకు కట్టారంటే ఆయనకి డబ్బులు కావాలండి, 300 కోట్లు 200 ఆ మొత్తం ల్యాండే అన్ని కోట్లు చేయదు. 300 కోట్లు రోడ్డు మీద ఉన్న కొద్దీ 10 కోట్ల 5 కోట్ల వెళ్తుంది. ఉన్నాయన్నీ మూల ఉన్నాయి, 30 లక్షలు 40 లక్షలకు ఉంటుంది. అది ఇది ఈ రోజు కాదండి, 50-60 సంవత్సరాల నుంచి ఉంది. ఐఎమ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లా అండ్ ఆర్డర్, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అదర్ థింగ్. తప్పర్థం చేసుకుంటారండి ప్రతి ఒక్కరు, అది సహజం. అర్థం చేసుకున్నప్పుడు నాకైతే ఎటువంటి మా ఇద్దరికి ఎటువంటి ఇది లేదు, పవన్ కళ్యాణ్ గారికి నాకు కానీ ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, టైము ఎప్పుడు కూడా సమాధానం చెప్తుంది. ఈరోజు నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నా కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు, అందరికీ అధికారులు అందరికీ తెలుసు. నేను అందరూ ఇన్వాల్వ్ అవ్వలేదండి, నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అవునా అంతవరకు ఇన్వాల్వ్ అవుతా. లా అండ్ ఆర్డర్ రోజు పొద్దున్న లేచి 10 మంది 20 మంది పోలీసులు తీసుకెళ్తాను, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే నేనైతే డెఫినెట్గా పోలీసు వాళ్ళని అడుగుతా. డెఫినెట్గా కట్టడి చేయాల్సిన పరిస్థితి కట్టడి చేయాల్సిందే. అవి కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో మాట్లాడుకోండి, లేదా మీరు కూర్చొని ఏదైనా మాట్లాడుకోండి. వాటి గురించి పూర్తిగా
సరే నేను ఇది అడుగుతున్నాను కదా, ఫస్ట్ అడుగుతున్నాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అవ్వకముందు 15 సంవత్సరాలు నేను కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్గా, టీడీపీ ఇన్ఛార్జ్గా అన్నింటిలో తిరిగాను. ఏ రోజైనా అక్కడ నేను అందులోనే దూరినట్టు కానీ అదేమైనా మాట్లాడినట్టు, మరి ఇప్పుడు అక్కడ గొడవలు ఆడుతున్నప్పుడు ఎమ్మెల్యేకి నాకు ఒక అగ్రిమెంట్ ఉండాలిగా, లేకపోతే నేను వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎక్కడైనా ఉండాలిగా, ఎక్కడుంది? ఎప్పుడైనా సరే ఒక కంపెనీ దగ్గరికి నేను వెళ్ళింది లేదు, ఒక 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 వ్యాపారం ఏది, ఒక లేఅవుట్ వ్యాపారం చేసింది లేదు, ఒక లేఅవుట్ కబ్జా చేసింది లేదు, ఒక భూమి కబ్జా చేసింది లేదు. అన్నీ అప్పుడు లేనివి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు వస్తాయి? సో వైట్ పేపర్ అంటారు. వైట్ పేపర్ ప్యూర్గా వైట్. మేడం నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే చుట్టూ అందరూ వస్తారు, వచ్చి అన్యాయం జరుగుతుందని అడుగుతారుగా. మేమే కదా పొద్దున్న, నేనైతే ప్రతి బుధవారం జనవాణి అనే కార్యక్రమం, పీజీఆర్ఎస్ కార్యక్రమం నేను డే 1 నుంచి చేస్తున్నా. వస్తారు కదా నా దగ్గరికి, వచ్చినప్పుడు మేమేం చెప్పాలి? అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. తప్పుడు కూడా ఎవడన్నా ఏదో అంటాడు, ఎమ్మెల్యే అడ్డేస్తున్నాడు సార్ అని. ఎమ్మెల్యే అడ్డేస్తే దేనికి అడుగుతాడయ్యా అని అడిగారు అనుకోండి, డబ్బులు అడిగారు, నన్ను పక్కన పెట్టి తీసుకెళ్ళి, లేకపోతే ఇంకోళ్ళు పక్కన పెట్టి తీసుకెళ్తే చెప్తాం డబ్బులు అడ్డే ఇది పెట్టాను. నా ఆబ్సెన్స్లో ఏది పడితే అది మాట్లాడితే నేను ఎలాగ దానికి ఇది అవుతాను? అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకున్నారు. సో 100% మొహమాటమే లేదండి ఇందులో. ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ దేనికి వచ్చామంటే దేశం కోసం వచ్చాం, సేవ చేయడానికి వచ్చాం. ఒక అమెరికా అంత సూపర్గా ఎలా తయారైంది, ఒక చైనా అంత సూపర్గా ఎలా చేయింది, అన్నీ ఉండి ఎప్పుడో మనం ది బెస్ట్ ఉండి, ఈరోజు మనం 200 సంవత్సరాల నుంచి బానిస బతుకుల్లాగా అందరూ వచ్చి మన మీద దండయాత్ర చేస్తే, ఈరోజు మన మానవ ప్రాణాలు, మన తల్లులు చెల్లులు అందరూ మానవ ప్రాణాలు అన్నింటిలో కూడా త్యాగాలు ఇవన్నీ చేసుకొని ఏమీ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులతో మనం ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకన్నా సూపర్గా బతకడానికి మన నరాల్లో మనకు ఉంది. మనం ఆల్రెడీ మన పూర్వీకులు అందరూ కూడా అనుభవించి, అందరూ కూడా మేధావులు అనుభవించి ఈ భారతదేశంలో ఉన్నారు అనే ఒకే ఒక్క కారణంతో ఈ పొలిటికల్ సిస్టము దీన్ని ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాం. కానీ లేదంటే రావాల్సిన పనే లేదు. కానీ ఆ పాలిటిక్స్లో ఆ ఉన్న ఇఫ్స్ బట్స్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. బట్ 100% అన్నీ అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, మా మీద ఒత్తిడి ఉంటుంది. కానీ మనం ఏం చేసామనేది మనం చేసిన తర్వాత కనబడుతుంది. చెయ్యికి ముందు కనబడదు, చేస్తున్నప్పుడు కనబడదు, చేసిన తర్వాత కనబడుతుంది. చాలామంది ఇలాంటి వైసీపీ నాయకులకి ఏంటంటే అవి చెప్పడానికి కూడా బయటికి ఉండదు, చెప్పడానికి వాళ్ళకి మనసు రాదు, చెబితే వాళ్ళ జీవితం చిరిగిపోద్ది. ఇప్పుడు వైసీపీ నాయకుడు మీరు బాగా చేశారండి అని అంటే అయిపోయినట్టేగా, జనసేన ఎమ్మెల్యే బాగా చేశారని అది అందరికీ ఉంటుంది, ఆ కుళ్ళు అందరికీ ఉంటుంది, దాని మీద ఆరోపణలు ఉంటాయి. విజయ్ గారు, ఏది ఏమైనా ఒకటే మేడం, మేము జనసేన పార్టీ, మేము దేశం కోసం పనిచేస్తాం, దేశం కోసమే పనిచేస్తాం. ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, మరి మీ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతల్ని, కూటమి నేతల్ని పట్టించుకోవట్లేదు, కలుపుకొని వెళ్ళడం లేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఎందుకు? అడగండి, అందరినీ అడగండి. అంటే మీ మధ్య ఎటువంటి గొడవలు లేవు? ఏ గొడవలు లేవు మేడం. మేము మీకు ఓపెన్ చెప్తున్నాను చూడండి, నిజంగా పట్టించుకోకపోతే వదిలేసిపోతాను. అలిగాడంటే నాకు ప్రజెంట్ అలిగాడంటే వాడు అలిగాడు, ఆ వ్యక్తి అలిగాడు అని తెలియాలంటే నేను అతను పట్టించుకుంటున్నట్టే కదా, ఆయనకి నాకు ఫ్రెండ్షిప్ ఉన్నట్టే కదా, ఆయన నాకు గౌరవించి నేను ఆయన గౌరవిస్తున్నట్టే. మా అందరికీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మాకు మంచి ఇది ఉందండి. హ్యాపీగా మేము అంతా మాట్లాడతాం, అన్నదమ్ములు లాంటి కలిసే ఉన్నారు. అరే అన్నదమ్ములు లాంటి అండి, 5 నిమిషాలు కొట్టుకుంటాం, 5 నిమిషాలు ఇది చేసుకుంటాం. నాకు అందరూ అంటే నేను టీడీపీలో పనిచేశానండి. టీడీపీలో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అన్ని విధాలుగా సహకరించి వాళ్ళని నాయకులుగా నిలబెట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ప్రాణాలకి తెగించి నేను చేసినది ప్రతి ఒక్కరి మనసులో ఉందండి. అర్థమైందండి. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అలాగే లోకేష్ గారి దగ్గర ఉంది, అందరికీ ఉంది, స్టేట్ మొత్తం తెలుసు నేనేంటనేది. ఏదైనా అదే టీడీపీ ఎమ్మెల్యే అయినా అలాగే అలుగుతారు మేడం. ఒక్కటే చెప్తున్నానండి, ఏది పట్టించుకోకపోతే అలగడానికి ఛాన్స్ కూడా ఉండదు, అలిగామని బయటకు కూడా తెలియదు. తెలిసింది అంటే మీ ఇద్దరి మధ్య ఒక బాండేజ్ ఉన్నట్టు. నాకు అందరితో బాండేజ్ ఉంది, నాకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ నేను పని చేస్తున్నాను. అలుగుతారండి, అలగపోతే అలాగా నా మీద అలగపోతే ఎవరి మీద అలుగుతారు, అలాగనేండి చూసుకుంటారు. ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యలతో మీ దగ్గరకు వచ్చారు? అర్జీలు పెట్టుకున్నారా? అర్జీలు మెయిన్ భూ సమస్యలే ఉంటాయండి. ఎందుకంటే 2019-24 మధ్యలో ఆ రీసర్వేలు అని చెప్పి మొత్తం చెడగొట్టేశారండి. మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా ఆ రికార్డ్స్ అన్ని చెడగొట్టేశారు. ఆ భూ సమస్యలే ఉంటాయండి.
రెండు ఈ వాటర్, ఈ రోడ్స్, ఇవన్నీ కూడా కొంచెం సమస్యలు ఉన్నాయి. అంటే ఇవన్నీ మేజర్ ఉంటాయి. ఇప్పుడు నేనేంటంటే నేను వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో 120 కోట్లు పెట్టి మొత్తం ఇంటింటికి వాటర్ది ఆల్రెడీ రన్ అవుతుంది. బై 2028 కంప్లీట్ చేస్తామండి. అలాగే 650-700 crores జలజీవన్ మిషన్ కూడా మన కాన్స్టిట్యున్సీకి నేను పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. అది కూడా నా టార్గెట్ 2028 ఎండ్ కల్లా నేను చేస్తా. అంటే వాటర్, అది కూడా సర్ఫేస్ వాటర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏది బోర్ వాటర్ కాదు, సర్ఫేస్ వాటరే. నేను ఎక్కడ బోర్ వేయడానికి నేను ఒప్పుకోను. బోర్ వాటర్ ఈజ్ నాట్ ఎ వాటర్, H2O కాదు. సో దానికే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సర్ఫేస్ వాటర్ నేను చేస్తున్నా. నా నియోజకవర్గం నేను వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేకపోయినా, గవర్నమెంట్ నుంచి డబ్బులు లేకపోయినా, ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ కూడా మొత్తం సిఎస్ఆర్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఒక 3 కోట్ల దాకా నాకు ఇరిగేషన్లో నుంచి కూడా డబ్బులు వచ్చాయి. నా మొత్తం ఛానల్స్ అన్నీ క్లియర్ అండి. పూడికలు తీతలు తీశాను. అన్ని చెరువులు కూడా సిఎస్ఆర్లోని, అలాగే దీంట్లోంచి చెరువులు మ్యాక్సిమం తీశాను. ఈ రోజు నాకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చిన తర్వాత నా గ్రావిటీ మీద, నా కాన్స్టిట్యున్సీ అదృష్టం ఏంటంటే పోలవరం కెనాల్ గ్రావిటీ మీద ఉందండి. సో అంత వాటర్ అంతా రీఛార్జ్ చేస్తాను. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఒక కాలువ కానీ, ఒక చెరువు కానీ, ఒకటి కానీ నేను ఆక్యుపై చేస్తే ఒప్పుకోను. ఒక దగ్గర ఇదే సమస్య వస్తే నేను చెప్పాను, నా సొంత డబ్బులైనా నేను దండన్నా వేస్తాను, నేను భూమి కొనిసన్న ఇస్తాను, కానీ అది మాత్రం ఒప్పుకోను. ఇల్లు కట్టడానికి కావాలంటే ఇచ్చా. ఎందుకంటున్నానంటే మేడం, రేపు అనే రోజు అది అన్ని కట్ చేస్తే, ఈరోజు టౌన్స్ ఎలాగైతే ఉన్నాయో రేపు నాది పట్టణం అవుతుంది, 100% టౌన్ అవుతుంది, పెద్ద సిటీ అవుతుంది. ఆ సిటీ అయినప్పుడు ఆ రోడ్స్ కానీ, లేకపోతే ఆ డ్రైన్స్ కానీ, ఆ కాలువలు కానీ, లేకపోతే ఈ ఇరిగేషన్ ఛానల్స్ కానీ, ఇవన్నీ కూడా లేకపోతే ఫ్యూచరు బాగోదండి. ఈ రోజు విజయ్ కుమార్ గురించి తెలీదు. డౌన్ ది లైన్ ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు విజయ్ కుమార్ పేరు గుర్తుపెట్టుకోవాలనేది నాది. ఐ వాంట్ టు లివ్ అట్లీస్ట్ 500 to 1000 years. అది నా టార్గెట్. నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక నాయకుడు ఉన్నాక దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టితోనే మనం చేసుకోవాలి. నేను కూడా టెక్నికల్గా నేను ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. రేపు అనే రోజు ఏం చేయాలి ఏంటి, నేను ఈరోజు చెప్తున్నాను. నా కాన్స్టిట్యున్సీకి రైల్వే లైన్ ఎలా చేసుకోవాలి, నా కాన్స్టిట్యున్సీకి పోర్ట్ని ఎలా తెచ్చుకోవాలి, నా కాన్స్టిట్యున్సీకి హెలికాప్టర్స్ లేకపోతే చిన్న ఫ్లైట్స్ ఎలాగ ల్యాండ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, అవన్నీ ప్లాన్ చేసుకున్నానండి. నేనే అంటే ఇవన్నీ మాట్లాడితే చాలా వేరేగా అందరూ అనుకుంటారు, బట్ నేను పని చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నిన్నే యాన్యువల్ జనరల్ మీటింగ్ రిలయన్స్ అయింది. వాళ్ళ విజన్ ఎలాగుంది, డైరెక్ట్గా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ తీసుకోవాలి, అందరికీ పబ్లిక్ ఇవ్వాలని ఉంది. సో శాటిలైట్కి పబ్లిక్కి ఇచ్చే టైంలో వాళ్ళు ఎలా తీసుకొస్తారో దానికి మనం రెడీ అవ్వాలి. సో నా కాన్స్టిట్యున్సీ రెడీగా ఉండాలి. క్లియర్ చేసుకోండి, నా కాన్స్టిట్యున్సీ రెడీగా ఉండాలి. ఇంకోటి, రేపు హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, నేను ఎప్పుడు కూడా 20 minutes ఏదైతే గోల్డెన్ అవర్ ఉందో ఆ గోల్డెన్ అవర్లో నేను నా ప్రతి ఒక్కరిని కూడా నేను నా హాస్పిటల్కి చేర్చేయాలి. అక్కడ అవైలబిలిటీలో ఉండాలి. అక్కడే నేను అంతవరకే కదా, మనం తర్వాత భగవంతుడు మనం ఏం చేయలేం. అక్కడి వరకు నేను పని చేస్తా, అక్కడి వరకు క్లియర్గా ఇది చేసుకుంటా. తర్వాత ఈ రోజు ఈ స్టెప్, తర్వాత స్టెప్ అన్ని చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనం మాట్లాడితే మనం కామెంట్ చేస్తారు. పని చేసి చూపించాం అనుకుంటే అవుతుంది. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే, నేను చేస్తుంది ఒక నేషనల్ ఇనిషియేటివ్. ఫస్ట్ ఈ పునర్వనం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. రెండో కాన్సెప్ట్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకున్నానండి. అది కూడా రెడీ అవుతుంది ఆల్రెడీ. ఇట్ మీన్స్ ఉమెన్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మేము బయటికి వెళ్ళాం అనుకోండి మేడం, ఎక్కడన్నా యూరినేషన్ బయట కూడా యూరినేషన్ చేసుకోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళు చేయడానికి ఉండదు. సో మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు, లేకపోతే ఇక్కడ సేఫ్ ప్లేస్కి వెళ్ళినంత వరకు మీరు ఆపుకొని ఉంటారు. దానివల్ల ఈరోజు గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, ఒక 5 kilometers లేకపోతే 10 kilometers రోడ్డు పక్కన ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. ఇట్ ఈస్ నాట్ ఎ సులభ్ కాంప్లెక్స్, ఇట్స్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. ఎవరన్నా ఏర్పాటు చేయాలి. అది అందులో ఏంటంటే ఒక సైకాలజిస్ట్ ఉంటారు, ఒక పోలీస్ ఉంటారు. సైకాలజిస్ట్ కూడా ఇప్పుడు ఎలా అవుతుందంటే, మహిళలు ఇంట్లోని కొన్ని పరిస్థితులు హ్యాండిల్ చేసుకోలేరు మేడం. వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు నీకు పిచ్చి వచ్చింది, నువ్వు సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళంటే పిచ్చి వచ్చింది అనుకుంటారు. అలా కాకుండా నేను ఎలా అలవాటు చేద్దాం అనుకుంటున్నానంటే, నీకు నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి లేనప్పుడు, యూ కెన్ వాక్ ఇన్ టు దట్ సెంటర్, యూ కెన్ డిస్కస్ విత్ ద సైకాలజిస్ట్ అండ్ యూ కెన్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత నువ్వు మేనేజ్ చేసుకుని అంటే ఇది అక్యూములేట్ అయిపోయి ఏమవుతుందంటే, అయితే కుటుంబాన్ని పాడు అయిపోతుంది, లేదు అంటే ఇంకొక విధంగా. అలాగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. 2, మహిళకి ఎప్పుడైనా సరే, నేను ఇక్కడి నుంచి కదలకపోతే, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ బతుకుతాను అని చెప్పి గృహహింసకి లోనవుతున్నారు. అలా కాదు, డైరెక్ట్గా నేను బయటికి వెళ్ళానంటే నాకు గవర్నమెంట్ నుంచి ఒక సేఫ్ ప్లేస్ ఉంది, నాకు ఫుడ్ ఉంటుంది, అంతా ఉంటుంది అని చెప్పి
ఉండేటట్టు ఒక డార్మెటరీ లాగా ఫుడ్ లాగా అందులోనే అదే ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్లో ఉంటుంది, పోలీస్ ఉంటారు. ఇలాంటి అంటే ఇది కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్ అండి డెఫినెట్గా. ఇది దీనివల్ల ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో అనేక సమస్యలకి సొల్యూషన్ అవుతుందండి. ఇట్స్ ఓన్లీ అన్ ఐడియా దట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్. మేబీ యూటిలైజేషన్ మీలాంటి కొంతమంది చదువుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చండి. ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే ఈరోజు ఇంతమంది క్యాన్సర్స్తో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే, అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇలాంటి అనేకమని ఆలోచిస్తాను మేడం నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. మీ నియోజకవర్గానికి మీరు చాలా మంచి సేవలు ప్రజలకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఇవాల్టి హాట్ సీట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.